ఇంట్లో డబ్బు ఉండాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. ఇంట్లో సుఖ శాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు చెబుతుంటారు. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం అవుతాయి. స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరత ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. ఎందుకంటే సూర్యుని మోహాన నీళ్లు చల్లినట్టు ఉంటుంది. నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి, లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచె ముందు చాలా సేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి, కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది. ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు. వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయం ప్రదోషం కాలం. ధ్యానం, పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన 2 పటాలు ఉండకూడదు. ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక్క కుందితో దీపం పెట్టే వాళ్ళు 3 ఒత్తులు వేసి పూజ చేయాలి. 2 కుందులు లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. రోజూ దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము, నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె తెచ్చుకోండి, కానీ కల్తీ నూనె వాడకండి. అలాగే చాలా మంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో, కోపంతో వంట చేస్తుంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదట. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవ నామ స్మరణ చేస్తూ వంట చేయాలని. తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారట. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడి గుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు మీ వెంటకుని తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవరికీ ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. మహిళలు పాటించాల్సిన నియమాలలో మరొకటి సంపదను ప్రదర్శించడం, అనగా భర్త స్థితిగతులు, సంపాదన, భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదిష్టి, నరఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకుని నలుగురిలోకి వెళ్లాలని చెబుతున్నారు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి. జాతకంలో కుజ దోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి, నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. భర్త అనురాగం పొందడానికి, సంతాన సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో సుఖ శాంతులు నెలకొనడానికి మహిళలు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి పిన్నీసులను మంగళ సూత్రానికి ఉంచడం. మహిళలు చాలా మంది మంగళ సూత్రానికి పిన్నీసులను, జడకు పెట్టుకునే పిన్నులను పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతాడని, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళ సూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళ సూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. మంగళ సూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నీసులను, పిన్నులను పెట్టడం వల్ల మంగళ సూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నీసులు ఆకర్షించుకుంటాయని చెబుతున్నారు.
దీంతో చెడు జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితిలోనూ మంగళ సూత్రానికి ఇనుముతో చేసిన పిన్నులను పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు, కానీ వారు మట్టి గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. కొందరు ఇండ్లలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని చెబుతున్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లులు, పిల్లలు తమ మాట వినడం లేదని చెబుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు తమ మాట వినడం కోసం 5 పోగుల ఎర్ర దారాన్ని తీసుకుని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతో పాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు. అదే విధంగా మగపిల్లలు మన మాట వినడం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకుని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు. కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు. అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను, ఆప్యాయతను పెంచుకుంటారని వారు చెబుతున్నారు. ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.